హే గాయ్స్, మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి స్వాగతం. ప్రతి రాత్రి ఒక కొత్త మిస్టరీ మీకోసం. కొన్ని భయంకరమైనవి, కొన్ని షాకింగ్, మరికొన్ని మీరు అస్సలు ఊహించని కథలు. సో వెనక్కివ్వాలి, లైట్లు ఆర్పేసి ఈ రాత్రి కథ వినడానికి సిద్ధంగా ఉండండి. అది ఒక అమావాస్య రాత్రి. చిక్కటి చీకటి, అడవిలోంచి వీస్తున్న చల్లటి గాలికి చెట్లు వింత శబ్దాలు చేస్తున్నాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే రవి, కిరణ్, సందీప్ తమ బైక్లపై ఆ పాడుబడిన జమీందార్ కోట వైపు దూసుకెళ్తున్నారు. ఒరే రవి, నిజంగా ఈ కోటలో దెయ్యాలున్నాయంటావా? బైక్ వెనక కూర్చున్న సందీప్ అడిగాడు. ముందు నడుపుతున్న రవి అద్దంలోంచి వెనక్కి చూసి నవ్వాడు. ధైర్యం లేకపోతే ముందే చెప్పాల్సిందిరా, ఊరి వాళ్ళు చెప్పే కట్టుకథలు నమ్మితే ఎలా అన్నాడు. కిరణ్ తన బైక్ను వాళ్లకు సమానంగా తెచ్చి, కథ కాదంట్రా, ఆ కోటలో జమీందార్ కూతురు పెళ్లి రోజునే చనిపోయిందంట. అప్పట్నుండి ప్రతి అమావాస్యకు ఆ పెళ్లి కూతురు దయ్యమై తన పెళ్లి చేసుకుంటుందని, ఆ పెళ్లిని చూసిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదని అంటారు అని చెప్పాడు. వాళ్ళు ఆ కోట ముందు ఆగారు. పెద్ద ఇనుప గేటు తుప్పుపట్టి సగం కూలిపోయి ఉంది. లోపలంతా పిచ్చి మొక్కలతో నిండిన ఆ ప్రదేశం చూడటానికే భయంకరంగా ఉంది. సరే పదండి, లోపలికి వెళ్ళి చూద్దాం, ఏ దెయ్యం పెళ్లి చేసుకుంటుందో అంటూ సందీప్ ధైర్యం తెచ్చుకుని ముందు నడిచాడు. కోట లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. వాళ్ల అడుగుల చప్పుడు వాళ్లకే ప్రతిధ్వనించింది. పాతకాలపు గోడలపై సాలెగోళ్లు, గబ్బిలాల రెక్కల టపటపలు వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చాయి. లోపల ఉన్న పెద్ద హాల్లోకి అడుగుపెట్టారు. అకస్మాత్తుగా ఎక్కడ్నుంచో సన్నాయి మేళం సన్నగా వినిపించడం మొదలైంది. ముగ్గురూ ఒక్కసారిగా ఆగిపోయారు. విన్నారా? కిరణ్ గుసగుసగా అడిగాడు. గాలికొచ్చిన శబ్దంలే అని రవి అన్నా. అతని గొంతులో కూడా కొద్దిగా భయం కనిపించింది. కాని ఆ శబ్దం క్రమంగా పెద్దదైంది. ఎవరో పెళ్లి మంత్రాలు చదువుతున్నట్టుగా గొంతులు వినిపించాయి. వాళ్ళు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుండగా వాళ్ల కళ్ల ముందే ఆ పాడుబడిన హాల్ నెమ్మదిగా మారటం మొదలైంది. కూలిపోయిన గోడలు సరిగ్గా అయ్యాయి. పాత దీపాలలో వెలుగులు నిండాయి. నేలమీద అందమైన ముగ్గులు ప్రత్యక్షమయ్యాయి. హాలంతా పూలతో, మామిడి తోరణాలతో అలంకరించినట్టుగా మారిపోయింది. ముగ్గురికి నోట మాట రాలేదు. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ల కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. అప్పుడు ఆ హాల్ మధ్యలో పెళ్లిపీటలు కనిపించాయి. వాటిపై పెళ్లికొడుకు స్థానంలో ఎవరూ లేరు. కాని అతని పక్కన పెళ్లికూతురు కూర్చొనుంది. ఎర్రటి పట్టుచీర, ఒంటినిండా నగిషీ నగలు, ముఖంపై ముసుగుతో ఆమె ఎంతో అందంగా ఉంది. కానీ ఆమె చుట్టూ ఏదో తెలియని విషాదం, చల్లదనం అలుముకుని ఉంది. హాల్లో చాలామంది బంధువులు కూర్చుని ఉన్నట్టుగా నీడలు కనిపించాయి. వారు పారదర్శకంగా గాలిలో కదులుతున్నట్టుగా ఉన్నారు. సందీప్ నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేశాడు. ఇదంతా నిజం కాదు, మన భ్రమ అనబోయాడు. అంతలోనే ఆ పెళ్లి కూతురు నెమ్మదిగా తన తల ఎత్తింది. ముసుగు కొంచెం పక్కకు జరగడంతో ఆమె కళ్ళు కనిపించాయి. ఆ కళ్లల్లో వెలుగులేదు, ప్రాణం లేదు. అవి శూన్యంలోకి చూస్తున్నాయి. ఆ చూపులు నేరుగా సందీప్పై పడ్డాయి. వెంటనే ఆమె పెదవులపై ఒక వికృతమైన చిరునవ్వు వెలిసింది. ఆమె తన చేతిని సందీప్ వైపు చాపింది. రా, నా పెళ్లికొడుకు వచ్చాడు, ముహూర్తం మించిపోతుంది అని గాలిలో తేలుతున్నట్టుగా ఒక చల్లని సన్నని గొంతు వినిపించింది. అంతే, రవి, కిరణ్ వెన్నులో వణుగు పుట్టింది. వాళ్లు వెనక్కి తిరిగి పారిపోవడానికి ప్రయత్నించారు. కాని కోట తలుపులు వాటెంతట అవే మూసుకున్నాయి. సందీప్, పారిపోదాం రా అని రవి అరిచాడు. కాని సందీప్ కదలలేదు. అతను మంత్రించిన వాడిలా ఆ పెళ్లి కూతురు వైపే నడవటం మొదలుపెట్టాడు. అతని కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి. వద్దు, ఆగరా అని కిరణ్ అరుస్తూ సందీప్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు. కాని ఒక అదృశ్య శక్తి అతనిని వెనక్కి తోసేసింది. సందీప్ నెమ్మదిగా పెళ్లిపీటల వైపు నడిచి పెళ్లికొడుకు స్థానంలో కూర్చున్నాడు. ఆ దెయ్యం పెళ్లి కూతురు అతని పక్కన కూర్చుంది. చుట్టూ ఉన్న ఆత్మలు అక్షింతలు చల్లడం మొదలుపెట్టాయి. సన్నాయి మేళం గట్టిగా మోగింది. రవి, కిరణ్ ఆ దృశ్యాన్ని చూస్తూ భయంతో గడ్డకట్టుకుపోయారు. ఆ దెయ్యం తాలిని సిక్కిలేచింది. దాని ముఖంపై ఇప్పుడు క్రూరమైన నవ్వు ఉంది. రవి ఎలాగో ధైర్యం తెచ్చుకుని పక్కనే ఉన్న ఒక ఇనుప రాడ్డును తీసుకుని కిటికీ అద్దాలను బలంగా పగలగొట్టాడు. పెద్ద శబ్దంతో అద్దాలు పగిలిపోయాయి. ఆ శబ్దానికి పెళ్లి వాతావరణం ఒక్కసారిగా మాయమైంది. ఆత్మలు అదృశ్యమయ్యాయి. హాల్ మళ్లీ పాడుబడినట్టుగా మారిపోయింది.
రవి, కిరణ్ పగిలిన కిటికీలోంచి బయటకు దూకి పిచ్చివాళ్లలా పరిగెట్టారు. వాళ్లు వెనక్కి తిరిగి చూడలేదు. వాళ్ల చెవిల్లో సందీప్ పెట్టిన ఆఖరి ఆర్తనాదం ఇంకా వినిపిస్తూనే ఉంది. బైక్ల దగ్గరకు చేరుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊరివైపు దూసుకెళ్లారు. వాళ్లు కోటవైపు తిరుగు చూసినప్పుడు కోట పైగది కిటికీలో తెల్లటి చీరలో ఒక ఆకారం నిలబడి వాళ్లవైపే చూస్తూ చేతులు ఊపుతున్నట్టు కనిపించింది. అది సందీప్ కాదు, అది ఆ పెళ్లి కూతురు దెయ్యం. దాని పక్కనే సందీప్ నీడలా నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత రవికి, కిరణ్కి 1 నెల రోజుల పాటు జ్వరం తగ్గలేదు. వాళ్లు ఆ రాత్రి చూసిన దెయ్యం పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేకపోయారు. సందీప్ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కాని ఇప్పటికీ ప్రతి అమావాస్య రాత్రి ఆ కోట నుండి సన్నాయమేళం శబ్దాలు వినిపిస్తాయని, కొత్త పెళ్లి కొడుకుతో ఆ దెయ్యం తన పెళ్లిని జరుపుకుంటుందని ఆ ఊరి జనం చెప్పుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మిస్టీరియస్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే క్యూరియస్ అండ్ బివేర్ ఆఫ్ ద నైట్.